శనగపప్పు కావాలా దీనికి? శనగపప్పు ఉందో లేదో ఇంట్లో. హర్ష, ఇంట్లో శనగపప్పు ఉందా? ఇప్పుడు టైం ఎంత అవుతుంది? నీ శనగపప్పు ఏంటి? రేపు ఉగాది కదా హర్ష, భక్షాలు చేసుకోవద్దా? పిచ్చి లేచిందా నీకు? నైట్ ఒక్కటి అవుతుంది ఉగాది భక్షలని. రేపు పొద్దున్న చేసుకుందాం పో. నైట్ ఒకటైతే నువ్వెందుకు పని చేస్తున్నావు? నిద్ర మబ్బులో లేచేసి గొడవ పెట్టుకుంటా అనుకుంటున్నా ఏందా నాతో ఇప్పుడు? నిద్ర మానుకొని మరి నీతో గొడవ ఎందుకు పెట్టుకుంటా నేను? అవి ఏమైనా ఉంటే పొద్దుగాల పెట్టుకుంటా కదా. ఉందా లేదా చెప్పు. ఏమోనే, నా తెలియదు. అన్నీ ఉంటే పొద్దుగాలు తీసుకుందాం వల్ల. ఎంతసేపు పని చేసుకుంటావు? ఇంకా తొందర వచ్చి పడుకో, మళ్ళీ రేపు పొద్దున్నే పండగ కదా. ఈ రీల్స్ చూసుకుంటే ఏదో యూట్యూబ్ వీడియో వచ్చినట్టుంది. ఉగాది పచ్చడి ఎత్తా అని వచ్చింది. ఏం చేస్తున్నానన్నా? ఏంటది? ఇన్కరెక్ట్ నెంబర్సా? గ్రీన్ కలర్ కాదు, అది ఆరెంజ్ కలర్. నీకేం చేయాలి? ప్యాన్ కేక్స్ చేయనా? ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు. ఏం చేస్తున్నావారు? డిఫ్యూజర్ ని బూస్ దులుపుకో అంటున్నావా? ప్యాన్ కేక్స్ అవుతున్నాయి. ఆరుకి ప్యాన్ కేక్స్ ఇష్టమా? ఇష్టం లేదు. మరి ఎందుకు అడుగుతావు రోజు ప్యాన్ కేక్స్ ఏమని? గుండు ఫ్రై చేసుకుని వేడి తగ్గుతుందా? స్టవ్ దగ్గర ఉంటే వేడి తగ్గుతుంది. స్లోగా తిను, స్లోగా. వేడిగుంది. హర్ష, నీ టిఫిన్ రెడీ. నా కొడుకు కూడా హర్షని తీసుకొస్తా అని చెప్పి అటే వేయండి. ప్యాన్ కేక్స్లో నేను కొట్టేటోళ్ళు హోల్ వల్ల లేరే. అట్లుంటుంది మరి నేను చేస్తే. నాకు నచ్చిన పక్కన పెట్టే, నీకు కొడుకు కూడా ఎగ్గొడకుండా తింటాడు. అది అట్లా షాకింగ్ ఎక్స్ప్రెషన్ పెట్టినాను. షాకింగ్ ఎక్స్ప్రెషన్ పెట్టు. ఇట్లాగా ఇట్లా అట్లాగా ఇట్లా షాకింగ్ ఎట్లా అది నవ్వడం. షాకింగ్ ఎట్లేగా ఇది చూడుగా ఇట్లా. అది షాక్. షాక్ పెట్టు. ఇగో
షాకింగ్ ఎక్స్ప్రెషన్ పెట్టు. నేను నిన్న ఫ్యాన్కి ఎట్లా వేసిన నువ్వు నిన్న ఫ్యాన్కి? సరే, ఈ డిష్ వాషర్లో బౌల్స్ అద్దడం అయిపోయాక మనం బయటికి వెళ్ళాలి, కొన్ని సామాన్లు తీసుకురావాలి. నాకు ఆఫీస్ ఉంది. ఆఫీస్ ఎప్పుడు ఉంటుంది హర్ష? జీవితాంతం ఉంటుంది. అట్లాంటి పండుగలు చేసుకోవడం మానేస్తావా? చాలా కావాల్సిందే శ్రావణి. అలా మీటింగ్స్ ఉంటే ఉన్నాయి హర్ష, నేను పిలిచినప్పుడల్లా వచ్చి నాకు హెల్ప్ చేసిపో. అయితే మీకు వీక్ డేనే కానీ ఆఫీస్ లేదు. ఉండదు, మీ అమ్మకి లేదు, నాకు ఉంది. సిక్ లీవ్ నీకే, కానీ ఇలా నన్ను సిక్ చేస్తాడు. కాఫీ తాగు షా, కాఫీ టీ తాగు. మనీ 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 జేబు పెట్టుకో. హర్ష, నువ్వు పైకి వెళ్ళడానికి ముందు నాకు కర్టెన్స్ అన్ని తీసిచ్చేసి వెళ్ళిపో, వాషింగ్ వేస్తా. పిచ్చిలేసిందా శ్రావణి? ఇంట్లో 20 గంటల దాకా ఉన్నాయి. గిందికి నాన్న సిక్కులు తీసుకున్నావు. పండగంటే ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి కదా హర్ష. ఏం పని లేదు, ఆ పువ్వు ఒకటి ఇట్లా వీక్కుంటా, కట్టెలు ఉతుకుతా, బట్టలు ఉతుకుతా అనుకుంటా కూర్చున్నావు. ఫస్ట్ అయితే పండుగ చేసుకుందాం, ఇల్లుడు. అయితే ఇల్లంతా నువ్వు వ్యాక్యూమ్ చెయ్యి, నేను పోయి స్నానం చేసి వస్తా. నువ్వు కాదు సిక్ లీవ్, నేను తీసుకోవాలి. 6 ఏం చెప్తున్నావే? ఫోన్ కుకింగ్ ఎత్తున్నా. చెయ్యి చెయ్యి చెయ్యి. 6 స్టెర్ చేస్తుండ, 6 స్టెర్. ఈ యాక్ మీ అమ్మ పెద్ద పని పెట్టింది మనకు. క్లీన్ చేసుకుందాం ఇల్లు. నీకు మీ అమ్మకి నాకు పని లేదనుకుంటారు కదా. మీ అమ్మనైతే సిక్ లీవ్ నాతో గొడవ పెట్టుకున్నాక తీసుకున్నది. ఏ దరిద్రుడు షాప్ వంటిందో చిట్నాయుడు. పండుగ లేదు, పంపం లేదు, ఇక్కడ పడ్డా. హర్ష, స్నానం చేయడానికి రారా మీరు? స్నానం చేస్తాడా ఈరోజు? వాడు స్నానం చేయడట. స్నానం నాది అయిపోయింది ఎప్పుడో.
వేసుకోవాలి, ఇట్లా వేసుకోవాలి. ఓకేనా? ఇట్లా వేసుకోవాలి. నిజమొక్కిగా హర్ష ఏం చేస్తున్నావు? ఆ పాట ఏంది, నువ్వేంది? వేప పువ్వు తీసుకొచ్చుకోవద్దా హర్ష మనం? ఆయన పాట బాగానే ఉంది కదా, ఎట్లా ఉన్నా పొద్దుననగా స్టార్ట్ చేస్తే రాత్రి 7 అవుతుంది, ఇంకా పనులే కాలే. వేప దొరుకుతుంది ఇక్కడ. ఈ లెస్టర్ గ్రూప్ లో పెట్టిరు హర్ష. ఒక అతను ఇండియా నుండి పార్సల్ చేపించుకొని తెప్పించిండంట. సో వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటది, తీసుకోవచ్చు. వేపుకి వెళ్దా ఉన్నావు కదా, మళ్ళీ ఏం చెప్తున్నావు? భక్ష్యాలకి పిండి కలిపిపోదాం, మళ్ళా వచ్చినాక హడావిడి అవుతుంది. సిరి ఏమో పూర్ణం చేసి తీసుకొస్తా అన్నది. హర్ష బెల్లం కొంచెం తక్కువైంది, కొట్టవా ఇది? కొడతా. హర్ష ఏం చేస్తున్నావు? పువ్వా పువ్వా? పులిహోర. సిరి ఏం చేస్తున్నావు? బొబ్బట్లు పూర్ణాలు. మనం ఏం చేద్దాం, మన ఊరికే తిరుగుదాం రా. వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారో చూద్దాం. మేము అప్పుడు ఉగాదికేనా మన ఇంటికి వెళ్ళా. ఆ రోజు మీరు వన్ గ్లాస్ పెట్టండి అన్నయ్య. 1 గ్లాస్ పెట్టండి. చికెన్ వేసి డాడీకి అది చెప్తున్నాను. ఇప్పుడు ఇది చేస్తారు. పూలన్నీ అక్కడ ఇక్కడ ఏం డెకరేషన్ ఫస్ట్ మీకు ఏ టేస్ట్ వస్తే అట్లా జరిగిద్దట ఇయర్ అంతా. అలా ఎంత సర్వేస్తే అయిపోతుంది కదా. నాకు కావాలి. కూర్చోలేదు, ఇక్కడ కూర్చుంటే వస్తున్నాను. మామిడికాయ మ్యాంగో చూసుకోండి. మ్యాంగో జ్యూస్, మ్యాంగో లస్సీ అయ్యేది కొంచెం పండు ఉంటే. అది బాగా పండేది మామిడికాయ. మన అటు న్యాచురల్ వేపాకు ఫ్లేవర్ మిస్ అయింది, కారం ఫ్లేవర్ మిస్ అయింది, కారం వల్ల పెప్పర్ వేసింది, అన్నీ మిస్. కారం వల్ల పెప్పర్ వేసింది. బాగా తాగు, బాగా తాగు. అందులో మమ్మీ నువ్వు చేసే వంటకన్నా ఇదే బాగుంది. అదేంటి పెడతావే జ్యూస్ జ్యూస్ లాస్ట్ లో తాగుదాం. ఎలా ఉందండి? అలా ఉంది. అది మామిడికాయ రావడం వల్ల కొంచెం బాగుంది. అందరూ అదేం తెలియట్లేదు, ఓన్లీ ఆ మామిడికాయ తెలుస్తుంది, ఇంకేం తెలియట్లేదు. నాకు మామిడికాయ వచ్చింది. మామిడికాయ అందరికి వేసింది, అందరు మొక్కలు మామిడికాయ. కిందకి వెళ్ళిపోయింది అంటున్నాను. మామిడికాయ లేకపోతే దాన్ని పెప్పర్ కూడా డామినేటింగ్. పెప్పర్ పెద్ద ఏం తెలియట్లేదు. అంటే మేబీ మ్యాంగో డామినేట్ చేసింది అనుకుంటా చిన్న దాంట్లో. అట్లీస్ట్ తగిలి తగ్గుతారు కదా పిల్లలు ఉన్నారు కదా, పిల్లలు కూడా ఒకటే. అందుకే 10 points పెట్టాను అతను కిట్కి. కిట్కి 10 points పెట్టాను. 999 అనుకుంటా. వేపాకు, బెల్లం,
అయ్యో కూడా చేస్తారంటే కొబ్బరి అది ఫ్యూషన్ ఇక కాలక్రమేణా చేంజ్ అయింది. పర్వాలేదు, పెసరపప్పు కూడా కొందరేస్తారు పానకాల్లో. ఇది కూడా వేస్తారు, సిరి పుట్నాలు కూడా వేస్తారు. ఇది కూడా పచ్చడి కాస్త మీకు లజ్జా పచ్చడి వేసుకుంటారు ఇక. అయిపోద్ది. అంత ఫ్యూజన్ అది ఇక. ఎందుకు అడుగుతున్నావు, ఎందుకు ఉంచుతున్నావు? ఐ థింక్ పానకాలు అనుకుంటా. పెసరపప్పు, ఇల్లు వేస్తారు, సిరి పప్పు. చెరుకు అన్నీ వేస్తారు. ఓకే, అన్నీ కూర్చోండి, ఫుడ్ తీసుకొస్తా. ఒకసారి ఎత్తుకుందా ఇంకేంది ఇచ్చి ఎత్తుకుంటుందా ఇచ్చేళ్ళు ఏం లేదు ఇక పోదమ్మా వస్తున్నాం ఇచ్చేళ్ళు ఎత్తుకోవాలంటున్నాడు వస్తున్నావు ఎలా లాగుతున్నాడు? ఏం లేదు. కూర్చో, అట్లా తీసుకొస్తా. ఆఫ్ తెస్తున్నారు దీంట్లో తీసుకున్నాడు. దీంట్లోనా? ఏమైంది? వీడు ఊరికి తీసుకున్నాక అన్న షర్ట్ తీసేస్తుంది ఇప్పుడు ఆడికి ఎవరు ఊరికే లేక అప్ప ఏమన్నా మమ్మీ ఏమన్నా అప్ప మమ్మీ అప్ప వస్తుంది. నా లక్ష్మి నీకేం కావాలి? యశ్విత్ పులిహోర ఇక్కడ తింటావా? కూర్చొని ఇటే సెటిల్ అయింది సిరి ఆడ కాలేజీ అంటే గడకొచ్చిన వాళ్ళు ఆ తర్వాత ఎందుకు వెళ్ళిపోతాం ఏం కాదు. ఏంటి స్పూన్స్ ఏం లేవు? ఏమీ లేదు పప్పు వచ్చినట్టు రైస్ ఉంది కదా అట్లా. అప్పనంటే ఇంకే నాకు కప్పు వేస్తున్నా ఓకే. నేను అప్ప ఏమన్నావు మరి ఎందుకేమన్నా పువ్వు తింటా సిరికి నాకు నచ్చింది. నువ్వే ఇంకా నువ్వు ఆ పట్టణ ముందే చెప్పుకుంటే ఇంకా త్వరగా అయిపోయేది కదా. నాకు గుర్తురాలి సీరియస్ అట్లా నువ్వు ఆల్రెడీ చేస్తున్నా ఇంట్లో అన్నావు కదా ఇట్లా. నాకు అదే ఉంది, నాకు గుర్తురాలి. సిరి చేతితో చాలా సేపు చేసింది బాబు. చాలా సేపు చేసింది. ఎట్లా చేస్తారు మీరు? నేను కోళ్ళతో చేసాను. చపాతీ దీంతో చేసి రెండు ఇంచుమించు ఒక